వెల్కమ్ టు డివై న్యూస్. శోభయాత్రలో పాల్గొన్న 1వ వార్డు అక్కమ్మ కుటుంబ సభ్యులు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ 1వ వార్డులో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నస్కల్ 1వ వార్డులో శోభయాత్ర నిర్వహించిన 1వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ అక్కమ్మ వారి కుటుంబ సభ్యులు. అదేవిధంగా ముఖ్య అతిథిగా పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి, గ్రామ పెద్దలు, చిన్నలు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన అదే పనులు జరుగుతున్నాయి. అదే విధంగా మనం పరిగి నుంచి షాద్నగర్ పోవాలంటే కూడా 4 లైన్ల రహదారి నిర్మాణం చేస్తున్నాం. ఇదే కాకుండా రాకంచెర్ల నుంచి రీజనల్ రింగ్ రోడ్ కూడా మనం సంగారెడ్డి పోవాలన్నా, షాద్నగర్ పోవాలన్నా, నిజామాబాద్ పోవాలన్నా, కరీంనగర్ పోవాలన్నా మనం హైదరాబాద్ పోకుండానే మనం బయట నుంచి బయటనే పోవచ్చు. మనం తొందరగా ఇతర జిల్లాలకు పోయేటట్టుగా మన రాకంచెర్ల నుంచే ఈ రింగ్ రోడ్ తీసుకొస్తున్నాం. దాని చుట్టూ ఒక ట్రైన్ ఉంటది. అట్లనే ఇక్కడ నస్కల్లో కూడా ఒక రైల్వే స్టేషన్ తీసుకొస్తాం. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరినీ కూడా రైల్లో కూర్చోబెట్టి తిప్పే బాధ్యత నేను తీసుకుంటాను విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. రైల్వే లైన్ అంటే మామూలు మాట కాదు. 3,000 కోట్ల రూపాయలతో వికారాబాద్ నుంచి ఫస్ట్ రైల్వే స్టేషన్ మన నస్కల్ రైల్వే స్టేషన్ వస్తుంది. ఇక్కడ తర్వాత పరిగి రైల్వే స్టేషన్ వస్తుంది. కొడంగల్, నారాయణపేట, మక్తల్ వరకు కూడా ఈ రైల్వే లైన్ నిర్మాణం అవుతుంది. మన నస్కల్ వాళ్ళు పాస్ ఇస్తాం. ఆ పాస్ తీసుకొని వాళ్ళు 300 రూపాయలకు పాస్ తీసుకొని హైదరాబాద్ కు అర్ధగంటలో పోయి ఆడ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని మళ్ళీ మన ఊరికి అర్ధగంటలు వచ్చినట్టు ఇప్పుడు మంచి స్పీడ్ ట్రైన్స్ వచ్చినాయి. ఒక్కొక్క ట్రైన్ ఎట్లా ఉందంటే ఇప్పుడు గంటకు 180 కిలోమీటర్ల స్పీడ్ లో పోయే ట్రైన్లు వచ్చినాయి. ఇప్పుడు అలాంటి ట్రైన్లలో మనం అర్ధగంటల హైదరాబాద్ వెళ్ళిపోతాం. మనం నాంపల్లి రైల్వే స్టేషన్ పోవచ్చు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోవచ్చు, వికారాబాద్ రైల్వే స్టేషన్ పోవచ్చు, ఎక్కడికంటే అక్కడికి పోవచ్చు. కాబట్టి పెద్ద ఎత్తున మన గ్రామం అభివృద్ధి నా యొక్క ప్రణాళిక. నా ప్రణాళిక మూలంగానే నస్కల్ గ్రామం యొక్క రూపురేఖలన్నీ కూడా మార్చేస్తా అన్న స్పష్టమైన హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఒక మంచి ఎక్స్ప్రెస్ రోడ్డు మన యొక్క ఏదైతే మన ఎయిర్పోర్ట్ ఉందో 17 ఎగ్జిట్ నుంచి సైదుపల్లి వరకు 40 నిమిషాల్లో సైదుపల్లి నుంచి ఎయిర్పోర్ట్ పెట్టినట్టుగా ఒక ప్రత్యేకమైన 6 లైన్ల రోడ్డు కూడా శాంక్షన్ చేయించడం జరుగుతుంది. దానికి సంబంధించిన సర్వేలు కూడా జరిగిపోతున్నాయి. గ్రామంలో అందరూ కూడా సహకరిస్తున్నందుకు వారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా మీకు అందరూ కూడా తెలుసు, అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 300 మంది చనిపోతే ఏ మంత్రి పట్టించుకోలేదు, ఏ ఎమ్మెల్యే పట్టించుకోలేదు. నేనే పర్యావరణవేత్తలు కోర్టులో కేసేస్తే ఆ కోర్టు కేసును విత్డ్రా చేపించి ఆ యొక్క పనులు నేను ప్రారంభించి నిన్ననే బీటీ రోడ్డు పనులు కూడా స్టార్ట్ అయినాయి. మీరు అందరూ కూడా చూసారు. మీకు అందరూ కూడా పెట్టాను బీటీ రోడ్ల పనులు స్టార్ట్ అయినాయి. ఇది మామూలు విషయం కాదు, ఇది చరిత్ర. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే పరిగిలో చెప్పారు, మంత్రులు చేయలేని పని రామ్మోహన్ రెడ్డి చేసిండు అన్న మాట పరిగి మీటింగ్ లో కూడా చెప్పిండు. మీరు అందరూ కూడా విన్నారు. ఇదే కాదు, మన పక్కనే ఇక్కడ కూడూరు మన ఒక నేవీ ప్రాజెక్టు తీసుకొస్తున్నా. తప్పకుండా నేవీ ప్రాజెక్ట్ లో నస్కల్లో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా నేనే తీసుకుంటానన్న విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆడొక మంచి ఇంటర్నేషనల్ స్కూల్ వస్తుంది. అక్కడ ఒక బిహెచ్ఎల్, బిడిఎల్, ఆర్డర్స్ ఫ్యాక్టరీ లాగా క్వార్టర్స్ నిర్మాణం చేస్తాం. అక్కడ చాలా మందికి సూపర్వైజర్స్ కావాలి, డ్రైవర్స్ కావాలి, కుక్స్ కావాలి, అటెండర్స్ కావాలి, చాలా ఉద్యోగాలు ఉంటాయి. ఆ ఉద్యోగాలలో తప్పకుండా నస్కల్ ఉద్యోగాలు ఇప్పిస్తాన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ, ఈ విధంగా మన నియోజకవర్గానికి ఏదైతే మనమంతా కూడా రైతులం, ఎప్పుడు చూసినా మా చంద్రయ్య చెప్తుంటాడు, మాది గ్రామీణ ప్రాంతం సార్, పంటలు పండాలి, మనకి ఏదైనా సాగునీటి ప్రాజెక్టు ఉంటే బాగుంటుంది అని చెప్పి చాలా సార్లు గతంలో అశోక్ కూడా వీళ్ళందరూ కూడా ఎన్నో సార్లు అని చెప్పేది. ఒక ప్రాణ అయితే చేవెళ్ళ వరకే కాదు, పరి వరకు రావాలని రాజశేఖర రెడ్డి గారిని అడిగి నేను శాంక్షన్ చెప్పిస్తే గత ప్రభుత్వం లోపల అది పక్కన పెట్టారు. ఇప్పుడు మళ్ళా నేను ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో 7వ తారీఖు రోజు మొన్న మీటింగ్ పెట్టి, సుల్తాన్పూర్ దగ్గర మీటింగ్ పెట్టి ఈ యొక్క మన యొక్క సైదుపల్లి అవతల గోదావరి జలాలు, అదే విధంగా జురాల నుంచి కృష్ణా జలాలు తీసుకొచ్చి సంగమం చేస్తాం. మన పరిగి మండలంలోనే సంగమం చేసి కృష్ణా గోదావరి జలాలను తీసుకొచ్చి కాలువల ద్వారా తీసుకొచ్చి మన దగ్గర ఉన్న చెరువులలో నీళ్లు నింపి, ఆ చెరువులలో 500 చెరువులు ఉన్నాయి మన పరిగి నియోజకవర్గంలో. ఆ చెరువులలో నీళ్లు నింపి మన యాసంగి పంటకు 2వ తడి పంటలకు ఇచ్చే విధంగా కృషి చేస్తానన్న మాట రైతాంగానికి అంతా కూడా మాట ఇస్తున్నా. నేను ఒక రైతు బిడ్డగా చిరకాలం నా పేరు గుర్తుండాలంటే రైతులకు సాగునీరు ఇయ్యాలి, తాగునీరు ఇయ్యాలని నాకు గట్టి తలంపు. నేను శాసనసభలో చెప్పినాను. ఏం చెప్పినా అంటే రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చనిపోతే కూడా రామ్మోహన్ రెడ్డి ఒక కాలువ కట్టించిండు పరిగి చెప్పిన పరిగి
నాకు 25,000 మెజార్టీతో గెలిపించారు. ఏ మహేశ్వరంలో గాని, రాజేంద్ర నగర్ లో గాని, షేర్లింగంపల్లె గాని ఎక్కడ కూడా వికారాబాద్, తాండూరు, పరిగిల అత్యధిక మెజార్టీతో మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఓటేసి నాకు 25,000 మెజార్టీ ఇచ్చారు. మన 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో, మన పార్లమెంట్ చేవెళ్లలో ఎవరికి లేని మెజార్టీ నాకు మీరు కట్టబెట్టినందుకు మీ రుణం తీసుకోవడానికి మీ ఇంట్లో ఒక అన్నలాగా, తమ్ముళ్లాగా మీరు ఏమడిగినా, ఎప్పుడు అడిగినా, ఏ పని అడిగినా చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానన్న విషయాన్ని తెలియజేస్తూ ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి. మనమందరం కూడా కలిసికట్టుగా సోదర భావంతో, మిత్ర భావంతో మన గ్రామాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసే బాధ్యత నాది అన్న విషయాన్ని మీకందరు కూడా తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారు మనకు జిల్లా అనంతగిరి గుట్ట లోపల అక్కడ 21వ తారీఖు నుంచి నేను 2వ తారీఖు వరకు అక్కడే ఉంటాను. 1వ తారీఖు రోజు వచ్చి రాహుల్ గాంధీ గారు అక్కడే బస చేస్తున్నారు. మన టూరిస్ట్ బిల్డింగ్ ఉంది, మీకు అందరికి తెలుసు, హరిత రిసార్ట్స్ అని. అక్కడే 2వ తారీఖు రోజు కూడా ఉండి మీటింగ్ చేసుకొని పోతాడు. 2 రోజులు నేనే చైర్మన్. ఈ యొక్క రాహుల్ గాంధీ గారు ఒక భావి భారత ప్రధానిని మన వికారాబాద్ జిల్లాకు పిలిచి నేను ట్రైనింగ్ కమిటీ చైర్మన్ గా నేను రాహుల్ గాంధీ గారికి ఆతిథ్యం నా అధ్యక్షతలో ఇవ్వడం నాకు చాలా గర్వకారణంగా ఉందన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ మీ అందరి సహకారం నేను ఎప్పటికీ మరవలేను. ముఖ్యంగా ఇక్కడ అక్కమ్మ, మన నాగయ్య, మన బాలరాజు వాళ్ళ తమ్ముడు అందరు కూడా కలిసి నాకు కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు అండగా నిలిచి మీరు నాకు సపోర్ట్ చేసి మందులో ఉన్నటువంటి ఏదైతే హెడ్ కౌంట్ ఉంటుందో ఆ రోజు హెడ్ కౌంట్ లోపు చేతులు లేపి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రజిత వెంకటేష్ ను, ఒక ముద్రాజ్ కులానికి సంబంధించిన వ్యక్తిని చైర్మన్ గా చేయడానికి మీరంతా కూడా సహకరించినందుకు మీరందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే విధంగా మన గ్రామం విషయం లోపల ప్రత్యేకమైన నిధులు కూడా కేటాయించి ఇంతకుముందు ఏవైతే మీరు కోరికలు కోరినారో అవన్నీ కూడా తీర్చే బాధ్యత కూడా నాది అన్న విషయాన్ని మీకందరికీ కూడా స్పష్టంగా తెలియజేస్తూ, అక్కడ నుంచి ఫోన్లు వస్తున్నాయి నాకు, అక్కడ అనంతగిరి గుట్టకు వెళ్ళాలి కాబట్టి మరొకసారి అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని వచ్చి ఆ పనులు చేసే కార్యక్రమంలో భాగంగా మీ అందరితో కూడా నేను మళ్ళీ కలుస్తానన్న విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కాబట్టి డాక్రా బిల్డింగ్ చేయాలని, మన పాత గ్రామ పంచాయతీ దగ్గర చేయాలని గతంలోనే దీనికి సంబంధించింది హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ డాక్రా భవన్ నిర్మాణం మంచిగా మహిళా సంఘాల వాళ్ళు చాలా మంది ఇక్కడ సోదరిమణులు, మీకు మహిళా సంఘం కట్టించే బాధ్యత నాది అన్న విషయాన్ని మీకు అందరు కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రేమ్ కుమార్, ఇంకా ముందు కూడా చాలా మంది గ్రామ పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున ఈ రోజు కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ గారిని ఆదర్శంగా తీసుకొని మన హిందూ సంస్కృతిని మన దేశవ్యాప్తంగా మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన విషయాన్ని యువకులు దృష్టిలో పెట్టుకొని మన గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూడా పెట్టాలని నన్ను బాలరాజ్ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఈ గ్రామంలో ఏర్పాటు చేస్తామని నేను తమ్ముడు బాలరాజ్కి స్పష్టమైనటువంటి హామీ కూడా ఇస్తున్నా అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఇదే కాకుండా ఈ గ్రామం గురించి నేను ఎన్నో సార్లు వచ్చినప్పుడు ఇక్కడ హామీలు అశోక్ గాని, చంద్రయ్య గాని, బాలరాజ్ గాని ఎన్నో హామీలు ఈ గ్రామం గురించి వీళ్ళందరూ కూడా అడిగారు. గ్రామానికి ప్రేమ వీళ్ళందరూ కూడా అడిగారు, చాలా పనులు చేయాలి ఈ గ్రామానికి అని చెప్పి మన శ్రీధర్ గాని, మన వెంకటయ్య గారు కానీ వీళ్ళందరూ కూడా, మన హెచ్ఎంపీ సభ్యులు వీళ్ళందరూ కూడా మన గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి చాలా పథకాలు అవసరం ఉన్నాయని చెప్పారు. ఆ పథకాల్లో ఇప్పుడు మన బాలరాజ్ చెప్పినటువంటి పథకాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి, సీసీ రోడ్స్ నిర్మాణం చేయాలి. అదే విధంగా ఇక్కడ మనకు తాగునీటి సమస్య ఉంది. ఆ తాగునీటి సమస్యను తీర్చడానికి మంచి వసతి ఏర్పాటు చేయాలని, అదే విధంగా ముద్రాజ్ భవన్ నిర్మాణం చేయాలని చెప్పి కూడా ఇక్కడ ఒకటి సోదరుల కోరిక మేరకు అడగడం జరిగింది. తప్పకుండా ఇవే కాకుండా ఈ గ్రామానికి ఏం కావాలన్నా సరే, ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఈ గ్రామంలో అందరూ కూడా నాకు చాలా దగ్గరవారు కాబట్టి ఈ గ్రామాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తారన్న మాట మీకు అందరూ కూడా స్పష్టంగా తెలియజేస్తూ, ఇంకా ఇదే కాకుండా కూడా ఇందిరమ్మ ఇల్లు ఈ గ్రామాల్లో పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు 3,500 ఇల్లు ఆల్రెడీ నిర్మాణం కొనసాగుతున్నాయి. ఇంకా 3,500 ఇల్లు కట్టడానికి వచ్చినాయి. కాబట్టి ఇక్కడ ఉన్న నాయకులకు అందరికీ మా చంద్రయ్య కానీ లేకపోతే ఇక్కడ లక్ష్మి కూడా అక్కడ రుకుంపల్లి కూడా ఉన్నారు కాబట్టి అక్కడ కూడా వాళ్ళకు కూడా కట్టియాలి, నస్కలు కూడా కట్టియాలి. కాబట్టి మీరు ఎవరున్నా సరే కాదు లేదు అన్న మాట మన నోటికెళ్ళి రావద్దు. ఎవరు ఏమడిగినా సరే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎటువంటి మాటల ప్రతి ఒక్కరికి కూడా మనం అన్ని కూడా మన యొక్క పరిగి మున్సిపాలిటీని మొత్తం మన రాష్ట్రంలోనే ఏ మున్సిపాలిటీ లేనట్టుగా అభివృద్ధి చేయాలనే గట్టి తలంపు. మీరు చూస్తున్నారు, పరిగి నుంచి వికారాబాద్ కు నస్కల్ 4 లైన్ల రహదారి నిర్మాణం చేస్తున్నా. నస్కల్ బ్రిడ్జ్ బాగా వస్తే ఆగిపోతుంటారు ఎక్కడో అక్కడ. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ పనులు కొనసాగుతున్నాయి. మీరు చూస్తున్నారా లేదా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.